నమస్తే, వెల్కమ్ టు లియో. అయితే ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టొచ్చు, ఇదొక టాపిక్. అయితే ఒక హీరోకి ఎంత ఖర్చు పెట్టొచ్చు అనేదే ఇప్పుడు ఒక టాపిక్. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఒకటైతే, ఒక హీరోకి ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది ఒక టాపిక్. ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టవచ్చు అంటే దానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ బట్టి కావచ్చు, లొకేషన్స్ బట్టి కావచ్చు, మిగతావన్నీ ఒక అంశాలు. ఒక హీరోకి ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. సో ఒక హీరోకి ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ అంతకు ముందు ఉన్న వసూలు చేసిన సినిమా ఎంత వసూలు చేసింది. ఇప్పుడు ఒక హీరో అనుకుందాం, బాలకృష్ణ గారే అనుకుందాం. బాలకృష్ణ గారి సినిమా అంతకు ముందు ఎంత కలెక్ట్ చేసింది, అంటే బిజినెస్ ఎంత జరిగింది, లేకపోతే ఎంత వసూలు చేసింది, ఓటీటీకి ఎంత రేట్స్ వచ్చినాయి, ఇలాంటిది లెక్కలు వేసుకున్న తర్వాతే ఈ హీరో మీద మనం ఎంత ఖర్చు పెట్టచ్చు అనుకుంటారు. అంటే ఖర్చు అనేది ఏంటంటే ఆ హీరో రెమ్యునరేషన్ ప్లస్ ప్రొడక్షన్ ఖర్చు, ఇతర ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ప్లస్ నిర్మాణానికి అయ్యే ఖర్చు, షూటింగ్కి అయ్యే ఖర్చు అన్నీ కలుపుకున్న తర్వాతే ఆ హీరో ఆ సినిమాకు ఉన్న బడ్జెట్ అనేది ఆధారపడి ఉంటుంది. అదే ఎంత ఖర్చు పెట్టాలని లిమిట్ లేదు. చిన్న హీరో ఉంటుంది, చిన్న హీరో సినిమా చేయాలంటే దాదాపు 5 కోట్ల లోపుతోనో 2 కోట్లకి సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాదు పెద్ద హీరో సినిమాలకు వచ్చేసరికి మనం ఎంత ఖర్చు పెడితే గిట్టుబాటు అవుద్దా లేదా అనేది ఆలోచన చేస్తారు. ఈ హీరో మీద మనం ఎంత పెట్టచ్చు అనేది ఒక లెక్క అయితే వస్తుంది, దాని ప్రకారమే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఒక సినిమాకి బడ్జెట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక లెక్కలు వేసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి సంబంధించిన పారితోషికం ఒక లెక్క అయితే, దాని తర్వాత మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టుల ఖర్చు ఇంకోటి అయితే, లొకేషన్స్ కావచ్చు లేదా మిగతా సెట్ కావచ్చు, మిగతా అవన్నీ చూసుకోండి. అయితే ఈ రకంగా చూసుకుంటే ఒక హీరోని నమ్ముకొని తనకి అంటే ఆ హీరోకి మించిన ఖర్చు పెట్టడం వల్ల దాన్ని రిస్క్ అనాలా లేదా జూదం కింద భావించాలంటే ఏం చెప్తారు? 100% రిస్క్. ఉదాహరణకు చెప్తాను, ఇప్పుడు కంగువా సినిమా ఉంది, దాదాపు 300 కోట్లు పెట్టారు అనుకుందాం. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే రిస్క్ చేశారు. ఇంతవరకు ఆ హీరోకి అంత సినిమా వసూలు చేయలే, అయినా సరే వాళ్ళు 300 కోట్లు ఖర్చు పెట్టి ఆ హీరోని ఆ రేంజ్కి తీసుకెళ్దామని కావచ్చు. లేకపోతే ఇప్పుడు KGF సినిమా ఉంది, ఆ సినిమాకి అంత ఇది వస్తుందని వాళ్ళు ఊహించాల. ఆటోమేటిక్గా వాళ్ళు ఆ సినిమా వసూలు అయిన తర్వాత యష్కి డిమాండ్ పెరిగిపోద్ది, మార్కెట్ పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. అలాగే కంగు సినిమా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు 300 కోట్లు పెట్టారు, తీరా చూస్తే ఆ సినిమా 100 కోట్ల క్రాస్ కూడా కలెక్ట్ చేయాలి. మరి నిర్మాతలు ఆలోచిస్తారుగా సూర్య మీద ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చని ఒక ఐడియా ఏర్పడుతుంది. ఉదాహరణకి చెప్తా, దీనికి సూర్య సినిమాని చూస్తున్నా కాబట్టి సూర్య హీరోగా కర్ణ సినిమా ప్లాన్ చేశారు, ఓం ప్రకాష్ మెహ్రా వాళ్ళు. అది హిందీలో దాదాపు 600 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఆపేశారో నిలిచిపోయిందనే వార్తలు అయితే వస్తున్నాయి. కారణం ఏంటంటే కంగువా సినిమా ఫలితాన్ని చూశారు వాళ్ళు. కంగువా ఫలితాన్ని చూశాక మనం ఎంత పెడితే మనకు గిట్టుబాటు అవుతుంది అనే రిస్కే కదా, బయర్స్ రారు ముందు. అవును, కంగువా ఇచ్చిన ఫలితాన్ని బట్టే నెక్స్ట్ సినిమా మీద ప్రభావం పడుతుంది. కాబట్టి కంగువా 300 కోట్లు పెట్టి సినిమా తీసిన సినిమాకి మరి 70-80 కోట్లతోనే ఆగిపోయింది అనుకుంటే మరి 600 కోట్లు పెట్టి ఎలా తీస్తారు? తీరు కదా. అదే అండి. అయితే సాధారణంగా సినిమాకి బడ్జెట్ ఏదైతే పెట్టే విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా హీరోనే దృష్టిలో పెట్టుకొని ఆ బడ్జెట్ వేసుకోవాలని చెప్పాలనుకుంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు బాలకృష్ణ గారు ఒకప్పుడు మరి ఆయన అఖండ టైంలో 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అప్పుడు 20 కోట్ల వరకు ఖర్చు పెడతారు, ధైర్యం చేస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు 50 కోట్లు తీసుకుంటున్నారు అనుకుందాం, 100 కోట్లు ఖర్చు పెడతానికి వెనకాడరు. ఎందుకంటే అంత సినిమాలు కూడా అంతకుముందు కలెక్ట్ చేసిన సినిమాలో సక్సెస్ అనేది కూడా నిర్ణయిస్తుందండి. ఒక సినిమా బడ్జెట్ని కూడా సక్సెస్ నిర్ణయిస్తుంది. ఆ హీరో స్టామినా ప్లస్ గతంలో ముందు రిలీజ్ అయిన సినిమా సక్సెస్ అనేది బ్యారేజ్ వేసుకుని మరి బాలకృష్ణ గారు మొన్న 2 ఏళ్ల క్రితం వరకు 10 కోట్లు తీసుకున్న బాలకృష్ణ గారు ఇప్పుడు 50 కోట్లకి పాకారంటే ఆయన ఆటోమేటిక్ వర్ష సక్సెస్లో ఇది ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఆ సినిమా వసూలుకు నిరూపిస్తున్నాయి కదా. అందువల్ల బాలకృష్ణ గారు 50 కోట్లు తీసుకున్నారు కాబట్టి 100 కోట్లు పెట్టచ్చు. అంటే ఇతర ఆర్టిస్టుల రెమ్యునరేషన్లో ప్లస్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు, ప్రొడక్షన్ ఖర్చు కానీ అన్నీ కలుపుకొని ఇంకొక 50 కోట్లు వాళ్ళు అనుకుంటారు. అదే బాలకృష్ణ గారి మీద 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు అనుకోండి, అంత తగ్గట్టుగానే బాలీవుడ్ నుంచి 100 కోట్లు ఇంకా బాలకృష్ణ గారికి 100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తే 100 కోట్లు ఇంకో 100 కోట్లు పెడతారు, అంటే 200 కోట్లు అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే ఆర్టిస్టుల ప్యాడింగ్ అంతా కాస్ట్లీ ప్యాడింగ్స్ పెరుగుతాయి. అంటే స్టార్డమ్ ఉన్న వీళ్ళని ఇతర భాషల నుంచి తీసుకొచ్చి వాళ్ళని పెడతారు, అట్లా చేస్తారన్నమాట. ఎప్పుడైనా సరే ఆ ఇచ్చే రెమ్యునరేషన్ బట్టే బడ్జెట్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు.
అదండి. అయితే ఒక్కొక్కసారి ఏదైతే దర్శకులు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ వల్ల కూడా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారినే తీసుకుందాం. ఒక సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు డైరెక్షన్ చేయాలి అంటే అప్పుడు కూడా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇక్కడ మనం హీరోల పరంగా చూసుకున్నాం కానీ డైరెక్టర్ల పరంగా కూడా అంతే. రాజమౌళి గారు అంటే గ్యారంటీ, ఒక స్టాంపు. కాబట్టి ఆయన సినిమాకి 1000 కోట్లు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి 1000 కోట్లు పెట్టడానికి నిర్మాత ఎందుకు ముందుకు వస్తారంటే రాజమౌళి గారి మీద ఉన్న నమ్మకం, ఆ తర్వాత హీరో మీద నమ్మకం. ఇక్కడ ఏంటంటే హీరో సెకండరీ అయిపోయాడు. ఎంత సూపర్ స్టార్ అయినా కానీ రాజమౌళి గారి సినిమా లాగానే చూస్తారు. రాజమౌళి గారి సినిమాకి బయ్యర్లకు ఉన్న నమ్మకం అది. పైగా ఆ మార్కెటింగ్ స్కిల్స్ కూడా తెలుసు. ఈ పెట్టిన ఖర్చుకి మనకి ఎప్పుడూ నష్టం రాలేదు రాజమౌళి గారి సినిమాలకి. ఎందుకంటే ఒక రికార్డు అయితే ఉంది, 1800 కోట్లు రికార్డు బాహుబలి 2కి ఉంది. కాబట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టినా మనకి ఆటోమేటిక్గా ట్రిపుల్ ఆర్కి ఎంత ఖర్చు పెట్టారనుకున్నప్పుడు అంత ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది, లాభాలు వచ్చినాయి. అట్లా ఉంటుంది. ఆ మార్కెటింగ్ అనేది ఈజీ అవుతుంది నీకు. తమిళ్లో కానీ లేకపోతే కన్నడంలో కానీ మలయాళంలో కానీ హిందీలో కానీ రైట్స్ రూపంలోనూ ముందే బిజినెస్ జరిగిపోతూ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ముందుగానే పెట్టేస్తారు. ఈ సినిమాలో మా భాగస్వామ్యం కూడా ఉంటుంది అనేది. ఇప్పుడు సోపు యార్లగడ్డనే కలుపుకుంటున్నారనే వార్త వస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారితో మన స్టార్టింగ్ మగధీర ఇప్పుడు చేశారు కాబట్టి, అంతకుముందు సోపు యార్లగడ్డ గారితో సినిమాలు చేశారు కాబట్టి బాహుబలి టైంలో ఆయన కూడా మనం కలుపుకుంటారు అనేది ఇప్పుడు టాకు. ఎందుకంటే బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు బాహుబలి విషయానికి వచ్చేసరికి గతంలో రాఘవేంద్ర గారు పెట్టారు. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు కూడా వాళ్ళు స్టూడియోల పరంగా కొంత ఇచ్చినట్టే. వాళ్ళు ముందు ఏంటంటే అవన్నీ మాట్లాడుకుంటారు. ఆ రేషియోలో ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళ షూటింగ్ చేసినంత ఖర్చు ఉందో ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుంటారు. ఇట్లా రకరకాల కోణాలు జరుగుతుంది. ఎందుకంటే మరి ఒక సినిమాకి 1000 కోట్లు పెట్టాలంటే అంత పెట్టగలిగే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్లు కూడా ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకోవాలి కదా. కేవలం ఆ హీరోని పట్టుకుని రాజమౌళి గారిని పట్టుకుని ఆ 1000 కోట్లు అంటున్నారు. అదే అక్కడ మహేష్ బాబు హీరో కాకుండా వేరే హీరో అనుకోండి ఆలోచిస్తారు. అట్లా సూర్యని పెట్టుకుని రాజమౌళి గారు 1000 కోట్లు పెడుతున్నారు అనుకుంటే రిస్క్ అనే ఫీల్ అవుతారు, చేయరు. అది అంటే సక్సెస్ని బట్టే. ఇప్పుడు కంగువాకిని వాళ్ళు అనుకున్నట్టు 1000 కోట్లకి వచ్చి ఉంటే మళ్ళీ గతంలో మగధీర టైంలోనే సూర్యతో మన డిస్కషన్ కూడా జరిగింది కదా, చేద్దాం అనుకున్నాను. అప్పుడు సూర్య ఒప్పుకోలేదని రాజమౌళి గారు అన్నారు. రాజమౌళి గారు సూర్య ముందే అన్నారు. అప్పుడు ఈయన చేసి ఉన్నట్టయితే సూర్య మార్కెట్ కూడా పెరిగిపోయింది. ఒక్కొక్కసారి హీరో మార్కెట్ డైరెక్టర్ చేతుల్లో పడిపోయిందో మారిపోద్ది. ఇప్పుడు ప్రభాస్ లైఫ్ రాజమౌళి గారి చేతిలో పెట్టిన తర్వాతే కదా మారింది. అంటే బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి కింద అంతే కదా. ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకోండి, రామ్ చరణ్ తీసుకోండి. ట్రిపుల్ ఆర్ చేయకపోయి ఉంటే మరి అది వేరు కదా. ట్రిపుల్ ఆర్ చేసిన తర్వాత వీళ్ళ మార్కెట్ పెరిగిపోయింది. ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఈయన కూడా మరి హిందీలో వార్ 2 చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా మగధీర చేసిన తర్వాతే తనకున్న క్రేజ్ కూడా బాగా పెరిగింది. అలాంటప్పుడు ఆ క్రెడిట్ ఎవరిదంటే అక్కడ డైరెక్టర్దే. మనం అనుకుంటున్న టాపిక్ కూడా ఏంటి అంటే ఎవరికి ఎంత పెట్టాలి అనే దానిపైన మనం మాట్లాడుతూ వస్తున్నాం. దీంట్లో హీరోని చూసి ఎంత ఖర్చు పెట్టాలి, అదేవిధంగా డైరెక్టర్ని చూసి కూడా ఒక్కొక్కసారి ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి. అయితే దీన్ని ఉదాహరణ కింద తీసుకుంటే రాబోతున్నటువంటి ఒక SSMB 29 ఏదైతే ఉందో మహేష్ బాబు గారిది, దాని గరుడ అని పేరేదో అనుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలోనే వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఒక పక్కన మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు కాబట్టి తనకి అంత ఖర్చు పెట్టవచ్చు అనేది ఒకటైతే అదొక ధైర్యం అయితే, ఇంకో పక్కన దర్శకుడు రాజమౌళి గారు. సో ఆయన కూడా ఖచ్చితంగా పూర్తి హిట్ల మీద ఉన్నటువంటి ఒక డైరెక్టర్. అది కాక RRR సంబంధించి మన ఆస్కార్ అవార్డు దాకా తీసుకున్నటువంటి డైరెక్టర్. సో వీళ్ళిద్దరిపైన నమ్మకంతోనే ప్రొడ్యూసర్లు అందరూ కలిసి 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అదే రాజమౌళి గారు లేకుండా మహేష్ బాబుకి ఒక బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు గుంటూరు కారం ఉంది, ఆయనకు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి 200 కోట్లు తీసుకున్నారనుకోండి, ఆ సినిమాకి 70 కోట్లు 60 కోట్లు తీసుకుని ఉంటారు. ఎందుకంటే దాని ప్రకారమే గుంటూరు కారం అనేది రూపొందింది. గుంటూరు కారం పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా కథ వేరు, దీని స్పాన్ వేరు, ఈ సినిమా డైరెక్టర్ వేరు. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అనే దాని మీదే వాళ్ళు డిపెండ్ అయ్యి ఇంత పెట్టగలుగుతున్నారు. అవసరం అయితే కొంతమంది వేరే ప్రొడ్యూసర్ కూడా నన్ను కూడా కలుపుకున్నా, నేను కూడా వాటా ఉంటాను అంటారు. కరణ్ జోహార్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అలాగే హాలీవుడ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక హీరోని బట్టి తీస్తే ఒక బడ్జెట్ ఉంటుంది. ఒక హీరో ఇంకొక డైరెక్టర్ కలిసారనుకోండి, ఇప్పుడు సుకుమార్ ఇప్పుడు కూడా ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. మరి సుకుమార్కును అల్లు అర్జున్ కాకుండా వేరే హీరో అనుకోండి, దానికి కూడా ప్రిపేర్ అవుతారు. అప్పుడు సుకుమార్కి మనం ఇంత పెట్టచ్చు. పుష్ప 2 హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సుకుమార్ రేంజ్ కూడా మళ్ళీ
అలాగే మారిపోతుంది. సక్సెస్ అన్నమాట ఇక్కడ. సక్సెస్ ఆ హీరో స్టామినా, డైరెక్టర్ స్టామినా, ఇలాంటి అంశాలన్నీ పెట్టుకోవాలి. అది హీరో స్టామినా పెరిగిందనుకోండి, ఆ స్టామినా ఉన్న వెళ్ళనే వస్తాడు. అంతేగాని ఎవరినో తీసుకొచ్చి పెట్టి అట్లా చేయరు. అయితే గతంలో చూసుకుంటే బాలీవుడ్లో మాత్రమే ఇలాంటి లెక్కలు వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకుంటే టాలీవుడ్లో కూడా ఇలాంటి లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దాదాపు టాలీవుడ్ స్థాయి పెరిగిందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లతో బాలీవుడ్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటేనే అర్థమవుతుంది. అంటే మనం హీరోలుగా వాళ్ళు విలన్గా వస్తున్నారంటేనే మన స్థాయి ఏందనేది అర్థమైపోతుంది. ఇది ఇక్కడ మన వాళ్ళు ఇచ్చే హిట్లు, ఇప్పుడు తమిళ హీరోలు కానీ ఆ రేంజ్ హిట్లు తమిళ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మరి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనుకోవచ్చు. అలాగే బాలీవుడ్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ డైరెక్టర్ కోసం అడుగుతున్నారు. కానీ వీళ్ళు డేట్స్ ఇచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు రాజమౌళి గారితో మళ్ళీ సినిమా చేద్దామంటే ఆయన ఎప్పుడు ఇస్తారు, మహేష్ బాబు సినిమా ఎప్పుడు అవుతుంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దాని ప్రకారం ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన చేతిలో ఉంది, ఆయన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. అయితే అతి తొందరలో బాలకృష్ణ గారు కూడా 500 కోట్ల మార్కులకు దాటబోతున్నారు. రాబోతున్న అన్ని కూడా పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి అయితే ఒకటి ఉంది. నిజంగా ఆ కోళ్ళకి జాయిన్ కాబోతున్నారా బాలకృష్ణ గారు అంటే ఏమంటారు? ఇప్పుడు ఆయన సినిమాకి 100 కోట్లు బడ్జెట్ పెడుతున్నారండి. అంటే ఆయన స్టామినా పెరిగిపోయినట్టు కదా. అంటే 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే 100 కోట్లు పెట్టగలుగుతారు ఖచ్చితంగా. ఇప్పుడు పొద్దున డాకు మహారాజు హిట్ అయిపోయింది అనుకోండి, అది ఒక రేంజ్లోకి వెళ్ళిపోతే ఆ వసూలు చూస్తారు, డాకు మహారాజు వసూలు చూస్తారు. ఇప్పుడు మన 2 ఏళ్ల క్రితం 10 కోట్లు తీసుకుని ఒకసారిగా 50 కోట్లకి వెళ్ళిపోయారంటేనే మారిపోతున్నట్టు కదా చూడాల్సి వస్తుంది. అది అందువల్ల దాని ప్రకారం ఏంటంటే ఆయన 70-80 కోట్లు తీసుకుంటా వెళ్ళిపోయారనుకోండి, దాని ప్రకారం బడ్జెట్ పెట్టుకుంటారు. 150 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతారు. అట్లా పెరిగిపోతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు యశ్ క్రేజు కేజీఎఫ్తో ఎలా పెరిగిపోయిందో, ఒక మంచి హిట్ వస్తుందంటే లైఫ్ మారిపోయినట్టే. ఇప్పుడు కాంతారావు రిషబ్ శెట్టి ఎవరో తెలుసు. ఇప్పుడు జై హనుమాన్లో మరి రిషబ్ శెట్టి తీసుకొచ్చి హనుమంతుడిగా పెట్టుకుంటూ జై హనుమాన్ చేస్తున్నారు. మరి రిషబ్ శెట్టి ఎంతమందికి తెలుసు, యశ్ ఎంతమందికి తెలుసు మన తెలుగు వాళ్ళకి. ప్రశాంత్ వర్మ కూడా అంతకుముందు పెద్ద హిట్ లేదు, కానీ ఒక హనుమాన్తోనే పెద్ద స్థాయి హిట్ వచ్చేసింది. సినిమా జీవితం రాత్రికి రాత్రి మారిపోద్దండి సినిమా వాళ్ళ లైఫ్. ఇప్పుడు ఆది లాంటి హిట్ ఇచ్చిన తర్వాత తెల్లారేపటికి వి వినాయక్ ఇంటి ముందు క్యూ కట్టారు ప్రొడ్యూసర్లు. ఎందుకంటే మాతో చేయాలంటూ. ఒక హిట్ వస్తే సినిమా వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఆనందం లాంటి హిట్ వచ్చిన తర్వాత శేఖర్ కమల లైఫ్ మారిపోలా. చాలా మంది అడిగారు శేఖర్ కమలని, మాతో మేము చేస్తామని. ఇది సినిమా జీవితం అనేది రాత్రికి రాత్రే మారిపోద్ది జీవితం. సో మొత్తం పెట్టుబడి పెట్టాలి అంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా హీరో, డైరెక్టర్, కథ, అంతేనంటారా? అంతే. అది హీరో, డైరెక్టర్, ఆ కథ, ఆ స్పాన్ ఉన్న కథ, దాన్ని బట్టి బడ్జెట్ పెట్టుకుంటారు వాళ్ళు. రిస్క్ అనుకున్నప్పుడు ఆపేస్తారు. ఇప్పుడు కంగవాసుతో ఫలితాన్ని చూసిన తర్వాత కర్ణా సినిమా ఆపేశారనే టాక్స్ వస్తున్నాయి. కారణం ఏంటి? గిట్టుబాటు అవ్వదు, మనకి 600 కోట్లు మనం పెట్టలేము, లేదా కర్ణా సినిమాని మనం 200 కోట్లతో తీద్దాం అనుకోవాలి వాళ్ళు. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాల్సిందే. అంతేగాని మనం ఒకేసారి 600 కోట్లు పెట్టి మళ్ళీ చేతులు కాల్చుకునే సాహసాన్ని ఎవరు చేయరు. సో చూద్దాం సార్, మొత్తానికి పెట్టుబడి విషయానికి వచ్చేసరికి ఈ 3 కరెక్ట్గా ఉంటే దానికి ఎంత పెట్టవచ్చు అనేది ఒక లెక్క అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.